అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, శ్రీరాముని ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, అందుకే పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమై శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. శ్రీరాముని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుని నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయటం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజునే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటం, కళ్యాణం నిర్వహించటం, రామ మంత్రాలు జపించటం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించటం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. మీ ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయలను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పూలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. రామజపం. రామ అనే 2 అక్షరాలను జపించటం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. శ్రీరాముని అనుగ్రహం కోసం మనం ఈ విధంగా చేయాలి. శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకాలను కూడా చదవండి. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దుతుంది. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాలను పఠించటం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. సుందరకాండ పారాయణం. శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముణ్ణి స్మరించుకోవాలి. ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నదీ నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈరోజు చేయవలసిన దాన ధర్మాలు ఏమిటంటే, శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.
పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా చేయటం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో రాసి మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.